ఓయ్ చల్ చల్. నీ పేరేంది? శృతి. నా పేరు సంధ్య. ఇగో మా నాయన నాకు ప్రతి 2 జతలు తెస్తాడు. ఓ జత నువ్వు తీసుకో. గట్లని చెప్పి మొగుడిని అడిగావు. గాడు నా ఓడు. ఎక్కడుంది శృతి? నీకంటే ముందు నేనే చూసినా, నేనే ప్రేమించిన. నేనేం నీకు అన్యాయం చేయలే. గా సర్లే గాని ఇంకేంది? సినిమాలు చూసా? ఎవరి ఫేవరెట్ నువ్వు? అబ్బో ఆయన పిలుస్తుండు. పిలిచిరా? అబ్బో ఎంత సిగ్గే. దీని క్యారెక్టర్ కదిపితే బెటర్. హాయ్ సంధ్య. అబ్బో నాకు సిగ్గైతుంది, నేను పోతా. ఇగో సంధ్య, ఎలా అయితే కష్టం, నాతో ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా అంటే? ఫ్రీగా అంటే ఫ్రెండ్లీగా. గట్లయితే దోస్త్ గిట్ల పెట్టి బొటన్ వెళ్తూ గిట్ల తిప్పాలి గాది. సంధ్య నీ గురించి చెప్పు. నేను ఫుల్ స్మార్ట్ ఉంటా. మా తాన చాలా పైసలున్నాయి. మా నాయన అంటే నాకు ఇష్టం. నాకు నచ్చనోడి మా నాయన బొక్కలు చోటు చూస్తుంటే మస్తు ఇష్టం. ఎంత వైలెంట్ గా పుట్టావే. ఇంకా నాకు సినిమాలంటే ప్రాణం. గల్ల లవ్ సినిమాలంటే నేను పడి చేస్తా. చేసుకుంటే గిట్ట లవ్ మ్యారేజ్ చేసుకోలేడిది నా లైఫ్ అంబిషన్. మరి నన్ను తీసుకున్నావు? అవ్వా గట్ల అడుగుతాయింది. నేను లవ్ చేసినా కదా. ఎందుకు చేసావు? ఎందుకేంది? గా రోజు ట్రైన్ లా 10 మందిని బర్రా బర్రా గుంజి మీదికెళ్ళి కిందికెళ్ళి ఒక్కొక్కని బొక్కలు చూరా చూరా చేసినావు కదా. ఫైట్ చూసి పడిపోయావా? ఒక్క ఫైట్ ఏంది? నీ స్టైల్ డైలాగ్ నాకు ఇప్పటికీ యాదుంది. అమ్మాయిల్ని అల్లరి చేయడు తప్పు కాదు, అల్లరి పాలు చేయడు తప్పు. మస్తు చెప్పినవులే. ఎందుకట్లా నవ్వుతున్నావు? సంధ్య, నువ్వు నన్ను లవ్ చేయట్లేదు, ఇష్టపడుతున్నావు. ఇష్టమేంది లవ్ ఏంది రెండు ఒకటేగా. లవ్ వేరు ఇష్టం వేరు. నీకు ఎలా చెప్పాలి? నీకు జాకీ చాన్ ఫైట్స్ అంటే ఇష్టమా? ఇష్టం. ప్రభుదేవ డాన్స్ మస్త్ ఇష్టం. బ్రహ్మానందం కామెడీ బాగా ఇష్టం. వీళ్ళలో ఎవరైనా లవ్ చేసావా? చల్ లే కదా. అలాగే నా ఫైట్స్ డైలాగ్స్ స్టైల్ చూసి నన్ను ఇష్టపడుతున్నావు, దాన్నే లవ్ అనుకుంటున్నావు. మరి లవ్ అంటే ఏంది? లవ్ అంటే ఒక ఫీల్, ఒక యాక్సిడెంట్, ఒక మెరుపు. ఫస్ట్ టైం నేను శృతిని చూసినప్పుడు నా గుండెల్లో టంగ్ మన గంట మోగింది. తర్వాత తన గుండెల్లో కూడా గంట మోగించాను. అలా మేము ఇద్దరం లవర్స్ అయ్యాం. సీను. సంధ్య, లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు. ఒకరినొకరు ఇద్దరు 2 సైడ్స్ లవ్ చేసుకుంటేనే అది పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అవుద్ది. గట్లానా? అసలు ట్రైన్ లో నన్ను ఫస్ట్ టైం చూడగానే నీ గుండెల్లో గంట మోగిందా? లే. అప్పుడు నీ లవ్వే కాదు. అంటే మంది లవ్ మ్యారేజ్ కాదా? అరేంజ్డ్ మ్యారేజ్. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను నీ బ్యాక్గ్రౌండ్ ఇష్టపడ్డాను. ఇందులో లవ్వే లేనప్పుడు ఇంకా లవ్ మ్యారేజ్ ఎలా అవుద్ది? మరి నా లవ్ మ్యారేజ్ అంబిషన్. సీను, నాకు లవ్ పుట్టాలంటే? నీకు లవ్ పుట్టాలంటే నీ గుండెల్లో గంట మోగాలి. ఏం చెప్పాను నీతో?